రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జర్నలిస్ట్ కృష్ణంరాజుకు రిమాండ్. ఇక అమరావతిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో పాత్రికేయుడు వివిఆర్ కృష్ణంరాజును అరెస్ట్ చేయడం జరిగింది. ఇక అమరావతి మహిళలను కించపరిచేలా తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ చేయడం జరుగుతుంది. కృష్ణంరాజును నిన్న కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఇక విచారణలో భాగంగా తాను తప్పు చేశానని అర్థమవుతుందని కృష్ణంరాజు వదిలించినట్టు సమాచారం. ఇక అమరావతి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజుకు 14 రోజుల రిమాండ్ చేశారు మంగళగిరి కోర్టు. ఇక పోలీసులు ఆయన్ను గుంటూరు జిల్లా జైలుకు తరలించినట్టు సమాచారం. పోలీసులు బాగా పనిచేశారన్న కృష్ణంరాజు, మీ సర్టిఫికెట్ అడగలేదన్న న్యాయమూర్తి. ఇక కృష్ణంరాజును కోర్టులో హాజరుపరిచిన సమయంలో అమరావతి ప్రాంత రైతులు మహిళలు కోర్టు లోపల నిరసన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జర్నలిస్ట్ కృష్ణంరాజుకు రిమాండ్. ఇక అమరావతిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో పాత్రికేయుడు వివిఆర్ కృష్ణంరాజును అరెస్ట్ చేయడం జరిగింది. ఇక అమరావతి మహిళలను కించపరిచేలా తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయినట్టు తెలుస్తుంది. కృష్ణంరాజును నిన్న కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఇక విచారణలో భాగంగా తాను తప్పు చేశానని అర్థమవుతుందని కృష్ణంరాజు వదిలించినట్టు సమాచారం. ఇక అమరావతి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజుకు 14 రోజుల రిమాండ్ ఇచ్చారు మంగళగిరి కోర్టు. ఇక పోలీసులు ఆయన్ను గుంటూరు జిల్లా జైలుకు తరలించినట్టు సమాచారం. పోలీసులు బాగా పనిచేశారన్న కృష్ణంరాజు, మీ సర్టిఫికెట్ అడగలేదన్న న్యాయమూర్తి. ఇక కృష్ణంరాజును కోర్టులో హాజరుపరిచిన సమయంలో అమరావతి ప్రాంత రైతులు మహిళలు కోర్టు లోపల నిరసన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.